సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి యువతరం తప్పక తెలుసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహించిన సమైక్యతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచిన పటేల్ కృషికి ఇన్నేళ్లుగా సరైన గుర్తింపు లభించలేదన్నారు. ఐక్య భారత్ నిర్మాణంలో సర్దార్ పాత్రను వివరిస్తూ ఈనాడు ప్రత్యేక కథనాలు ప్రచురించడాన్ని వెంకయ్య ప్రశంసించారు. Irrespective of caste, creed, sex, religion and region, India is one nation, one people, one country అనే భావన మనందరూ కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందనే విషయాన్ని ఆ రోజు సర్దార్ పటేల్ గారు చెప్పారు. ఈరోజు మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నిజాం రాజు తల వంచిన రోజు నేను చాలా సంతోషపడ్డాను. మొన్న నేను ఒక వ్యాసం రాశాను 14 పేపర్లో సర్దార్ పటేల్ గురించి. ఆ రోజు నేను ఈనాడు కూడా వ్యాసం పంపిస్తే ఈనాడు వాళ్ళు ఆ వ్యాసం చూసిన తర్వాత నా వ్యాసంతో సరిపెట్టకుండా 6 పేజీలు సర్దార్ పటేల్ గురించి ఆయన జీవితం అంతా కూడా పూర్తిగా దాంట్లో ప్రచురించారు. చాలా సంతోషాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే నవతరానికి యువతరానికి మీలో చాలా మందికి సర్దార్ పటేల్ ఎవరో తెలవదు. మీలో చాలా మందికి పర్వాలే, మంత్రుల్లో కూడా చాలా మంది తెలవదు మనకి. అందుకని నరేంద్ర మోడీ గారు నిర్ణయించాడు ఇలాంటి మహనీయుడికి సరైన గుర్తింపు ఇవ్వాలా అని. అక్కడ గుజరాత్లో నర్మదా నది తటాకంలో ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉండే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా. మోడీ గారు చెప్పారు దానికి 2 అంతల ఎత్తులో సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు ఇండియాలో అని చెప్పని. ఆ విగ్రహం మొత్తం అంతా దేశం అంతా కూడా ఇనువుని సేకరించి ఆ ఇనువుతో సర్దార్ పటేల్ యొక్క విగ్రహాన్ని మొత్తం అంతా ఇవాళ పెట్టారు.